వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. వెరికోస్ వెయిన్స్ ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. దీనికి గల కారణాలను, ట్రీట్మెంట్ విధానాలను తెలియజేయడానికి అవిస్ హాస్పిటల్స్ నుండి వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సి అవినాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బుసిరలు అంటే ఏంటి? ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మేడం, ముందుగా వెరికోస్ వెయిన్స్ అంటే ఇది మన బాడీలో చెడు రక్తాన్ని పైకి తీసుకెళ్లడానికి పైప్స్ లాగా ఉంటాయండి. వెయిన్స్, సిర్లు అంటాము. వీటిల్లో సర్క్యులేషన్లో వచ్చే ప్రాబ్లమ్నే మనం వెరికోస్ వెయిన్స్ అంటాము. ఏమవుతుందంటే ఈ చెడు రక్తం అంతా కూడా మనకు పైకి, అంటే ఊపిరితిత్తులకి, గుండెకి చెడు రక్తం అనేది పైకి వెళ్ళాలి. సాధారణంగా ఈ వెయిన్స్లో వాల్వ్స్ అనేవి పైకి ఒకటే డైరెక్షన్లో రక్తాన్ని పంపించడానికి హెల్ప్ చేస్తాయి. కొన్ని కారణాల వల్ల ఈ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, ఆ వెయిన్స్ ఎలాస్టిక్ నేచర్ అనేది పోవడం కానివ్వండి, అలానే కొన్ని కనెక్షన్స్ వల్ల రక్తం వచ్చి అలానే ఉండిపోవడం వల్ల కానివ్వండి, ఈ రక్తం అంతా కూడా పైకి వెళ్లకుండా కొంత భాగం తిరిగి వచ్చి కాళ్ళల్లో ఉండిపోవడం వల్ల మన కాళ్ళల్లో ప్రెషర్ పెరిగి ఈ సిర్లు అనేవి లావుగా కనిపిస్తూ ఉంటాయండి. వాటిల్నే మనం వెరికోస్ వెయిన్స్, ఉబ్బిన సిర్లు అంటాము. అలాగే కొన్నిసార్లు ఇలా బయట కనిపించకుండా కూడా దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ తో కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అది కూడా వెరికోస్ వెయిన్స్ లో ఒక భాగమేనండి. అదే, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? చాలా మటుకు ఉంటుందండి. వంశంలో మన నాన్నకు కానీ, లేకపోతే అలాగే తాతకు కానీ, అమ్మకు కానీ, మేనమామకు కానీ ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి ఉంటే పిల్లలకు కూడా రావడానికి అవకాశాలు చాలా మటుకు ఉంటుంది. అంటే ఒక 50% ఛాన్స్ ఉంటుందంటారా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఈ వెరికోస్ వెయిన్స్ ని అసలు ప్రథమ దశలో గుర్తించడం ఎలా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వారికోస్ వెయిన్స్ స్టేజెస్కి వచ్చేసరికి మనకు ఇనీషియల్గా మనకు బయటకి ఏమీ కనిపించవండి. సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. కాళ్ళు బరువుగా అనిపించడం, పిక్కలు పట్టేసినట్టు అనిపించడము, సాయంత్రం అయ్యేసరికి లాగుతూ ఉంటాయి. అలానే కొంతవరకు తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, మంటలు రావడం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి మనకు చర్మం పైన సన్నగా కనిపిస్తూ ఉంటాయి. వాటిల్ని మనం స్పైడర్ వెయిన్స్ అంటాం. స్పైడర్ వెయిన్స్ కానీ, రెటిక్యులర్ వెయిన్స్ కానీ అంటూ ఉంటాము. నెక్స్ట్ స్టేజ్లో మనకు సిర్లు అనేవి లావుగా, చేతికి ఉబ్బుగా తగలడం బయటకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత స్టేజ్లో మనకు ఇలా కనిపించడంతో పాటు కాలు వాపులు అనేవి వస్తాయి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే స్టేజే మనకు స్టేజ్ 4, అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్, కాంప్లికేషన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ కిందకు వస్తుందండి. దాన్ని లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం. అంటే మన రక్తంలో నుంచి ఐరన్ అనేది వచ్చి చర్మం కింద భాగంలో చేరుకోవడం వల్ల కాలు అనేది నిదానంగా కలర్ మారడం స్టార్ట్ అయ్యి మెల్లగా నల్ల రంగుకి రావడం అనేది అవుతూ ఉంటుంది. అలానే చర్మం కూడా మనకు గట్టిపడిపోవడం, అలానే చర్మం కిందన్న కొవ్వు భాగం కూడా గట్టిపడడం వల్ల కాలు విపరీతంగా డ్రై అయిపోవడం అనేది అవుతూ ఉంటుందండి. దీన్ని స్టేజ్ 4 లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం. నెక్స్ట్ ఏమవచ్చు అంటే, ఇలా స్కిన్ అనేది డ్రై అవ్వడం వల్ల చాలా మంది గోకేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల పుండ్లు ఏర్పడడం కానీ, లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలి మానకుండా ఉండడం కానీ, దానివల్ల పుండ్ అనేది రావడం అవుతుంది. అలాగే పుండు వచ్చి మానితే దాన్నే స్టేజ్ 5 హీల్డ్ అల్సర్ అంటాము. అలాగే పుండు మానకుండా అలానే కంటిన్యూస్గా మానకుండా ఉంటే దాన్ని యాక్టివ్ అల్సర్ స్టేజ్ 6 అంటాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అండి. గమనించాల్సింది ఏంటి అంటే, మనకు స్టేజ్ 4, 5, 6కి వచ్చేసరికి అది ఒక కాంప్లికేటెడ్ స్టేజ్ వారికోస్ వెయిన్స్ లో. ప్రథమ దశలో గుర్తిస్తే మాత్రం ఈజీగా క్యూర్ అవుతుందంటారా? అంటే క్యూరేటివ్ అంటే ఇందులో ఒక విధంగా చెప్పాలి అంటే, మనకు ప్రథమ దశల్లో సిమ్టమ్స్ బట్టి మనం చూసుకుంటే కొంతవరకు మెడికేషన్, మందులతో క్యూరేటివ్ అనేది ఉండదండి. కొంతవరకు ఆ సిమ్టమ్స్ అనేవి, కాలు నొప్పులు కానివ్వండి, కాలు వాపులు కానివ్వండి, అలాగే కాళ్ళు బరువుగా అనిపించడం కానివ్వండి, కొంతవరకు మందులు అనేవి వాడితే ఈ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే స్టాకింగ్స్ అంటూ ఉంటాము, అంటే అర్థం కావడానికి సాక్స్లు అంటాము. ఇవి వేసుకోవడం వల్ల వచ్చిన వెయిన్స్ తగ్గడం అనేది ఉండదండి. బట్ ఎంతసేపు వేసుకోగలిగితే, అంటే ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, మనకు డేలో ఒక 12 to 15 అవర్స్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాం. సో ఎయిదర్ మనం ఎక్కువసేపు నిల్చోవడం కానీ, కూర్చోవడం కానీ చేస్తూ ఉంటాం. అంతసేపు కూడా మనకు బ్లడ్ అనేది తిరిగి పైకి వెళ్ళాలి. సో ఈ స్టాకింగ్స్ అనేవి ధరించడం వల్ల కొంతవరకు బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అంతసేపు మనం స్టాకింగ్స్ వేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ అనేవి రిలీఫ్ వస్తుంది. అది కాళ్ళు నొప్పులు కానివ్వండి, కాళ్ళు తిమ్మిర్లు కానివ్వండి, కొంతవరకు బరువు కానివ్వండి,
అండి తగ్గడం అనేది జరుగుతుంది. బట్ ప్రాక్టికల్గా చూస్తే మన దేశంలో మనకుండే వాతావరణానికి ఎక్కువసేపు స్టాకింగ్స్ కూడా వేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది పేషెంట్స్ ఏమంటూ ఉంటారంటే, ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కూడా, డాక్టర్ గారు మేము ఎక్కువసేపు వాడలేకపోతున్నామండి స్టాకింగ్స్, అంతసేపు వాడడం వల్ల మాకు చెమటలు వస్తున్నాయి, దురద వస్తుంది, మళ్ళీ తీసేశాక యథావిధిగా అలానే ఉంటుంది. సో ఈ స్టాకింగ్స్ అనేది కూడా ఎర్లీ స్టేజెస్ సిమ్టమ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తే ఖచ్చితంగా రిలీఫ్ అనేది ఉంటుంది. బట్ అవి తీసేయడం వల్ల మళ్ళీ యథావిధిగా అలానే ఉంటాయండి వారికోస్ వెయిన్స్ అనేవి. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇదొక టెంపరీ సొల్యూషన్ అనే చెప్పచ్చు. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య ఉంది అని నిర్ధారణ చేసుకోవడానికి ఏ డాక్టర్ని సంప్రదించాలంటారు? అంటే అందరూ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అలా చేస్తుంటారు కదా, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటారు? యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ ఏమవుతుందంటే అండి, మనకు స్కిన్ అనేది ఇందాక నేను చెప్పినట్టు స్టేజ్ 4కి వచ్చేసరికి స్కిన్ కలర్ అనేది మారుతూ ఉంటుంది. సో అలా వాడటం, ఆయిల్స్ అనేవి వాడడం అలాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల లోపల ఉన్న మేజర్ ప్రాబ్లం అనేది తగ్గడం అనేది ఉండదు. సో అలాంటిది మీరు నోటీస్ చేసినప్పుడు కానివ్వండి, అలానే కాళ్ళు నొప్పులు కానివ్వండి, బయటకి సిరులు లావుగా కనిపిస్తున్నప్పుడు మీరు ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని కానివ్వండి, ఒక ఎక్స్పీరియన్స్ జనరల్ సర్జన్ కానివ్వండి, అలానే ఎక్స్పీరియన్స్ వాస్కులర్ సర్జన్ కానివ్వండి కన్సల్ట్ చేస్తే ప్లాన్ చేసుకొని నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ముందరికెళ్ళొచ్చండి. అంటే ఫైనల్ స్టేజ్లో అయితే మాత్రం స్పెసిఫిక్గా డాక్టర్ ఉంటారండి? అంటే ఫైనల్ స్టేజెస్లో పర్టికులర్గా డాక్టర్ అంటే ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ అవుట్కమ్ అనేది డెఫినెట్గా బెటర్ ఉంటుందండి. అయితే ఈ స్పైడర్ వెయిన్స్ మరియు వెరికోస్ వెయిన్స్ ఈ రెండింటికి తేడా ఏంటండి? వీటి నివారణ అంటే ట్రీట్మెంట్ పద్ధతుల గురించి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా స్పైడర్ వెయిన్స్ అంటే మనకు చర్మం పైన సన్నగా కనిపిస్తూ ఉంటాయి, స్పైడర్ వెబ్ అంటూ ఉంటాం. దాని మాత్రమే మనకు చర్మం పైన కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా వారికోస్ వెయిన్స్ లో ఒక భాగం కిందనే చెప్పచ్చండి. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అని చెప్పచ్చు. అలానే వారికోస్ వెయిన్స్ అంటే మనకు లావుగా బయటకు కనిపిస్తూ ఉంటాయి, చేతికి తగలడము అలా అని చెప్పి కంప్లీట్ గా బయటకు కనిపిస్తేనే వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అని కాదండి. కనిపించకుండా కూడా లోపల మనకు సిర అనేది లావ్ అవ్వడం, బ్లడ్ అనేది పూలప్ అవ్వడం వేరే కారణాల వల్ల, దీనివల్ల కలర్ అనేది మారడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా వెరికోస్ వెయిన్స్ లో ఒక భాగమేనండి. ట్రీట్మెంట్ పరంగా స్పైడర్ వెయిన్స్ అనేవి మోర్ ఆఫ్ కాస్మెటిక్ ఇష్యూ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి ఇది కేవలం కాస్మెటిక్కే అని కూడా చెప్పడానికి లేదండి. ఎందుకంటే కొంతవరకు చాలా మంది పేషెంట్స్ ఆ స్పైడర్ వెయిన్స్ ఉన్న దగ్గర దురదొస్తుందని, మంటగా ఉంది అని చెప్పి కంప్లైంట్స్ అనేది చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం స్పైడర్ వెయిన్స్ అనేది ఒక కాస్మెటిక్ ఇష్యూ లాగానే ట్రీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా దానికి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అదే వారికోస్ వెయిన్స్ కి వచ్చేసరికి దీనికి మనకు ట్రీట్మెంట్ పద్ధతులు ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే ఓపెన్ సర్జరీ చేసి ఆ సిరిని కంప్లీట్ గా కట్ చేసి తీసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా, అంటే అలా చేయడం వల్ల రికవరీ టైం ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 weeks పైనే పట్టేదండి. సో పేషెంట్ కి వాళ్ళ పనులు చేసుకోవడం ఇబ్బంది ఉండేది, అలాగే జాబ్ కి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ కింద మనకు మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్స్ ద్వారా ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము, అలాగే ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాము, దాంతోపాటు గ్లూ అనేది కూడా చేస్తూ ఉంటాము. వీటితో పాటు సపోర్టివ్ ట్రీట్మెంట్ కింద ఫోమ్ స్క్లీరోథెరపీ కూడా ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాం. ఈ స్పైడర్ వెయిన్స్ వరకు వచ్చేసరికి మనకు ఆ చిన్న చిన్న వెయిన్స్ డిసపియర్ అవ్వడానికి మన దగ్గర క్లాక్స్ అనేది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటామండి. ఇన్ఫాక్ట్ మన భారతదేశంలో ఇది చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకు కోల్డ్ ఎయిర్ అనేది, చల్లగా గాలి అనేది రావడం వల్ల మనకు స్కిన్ పైన ఉన్న చిన్న చిన్న వెయిన్స్ పైన లేజర్తో షూట్ చేయడము, అలానే ఆ షూట్ చేసిన వెంటనే ఈ వెయిన్స్ అనేవి కొంతవరకు కొలాప్స్ అవుతాయి. దాంతోపాటు చిన్న మైక్రోస్క్లీరోథెరపీ క్లాక్స్, ఓవరాల్ గా చెప్పాలి అంటే క్లాక్స్ అంటే క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లీరోథెరపీ అండి. చిన్న చిన్న మైక్రో ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. దానివల్ల ఆ స్పైడర్ వెయిన్స్ అనేవి కూడా వెంటనే దాదాపు ఆల్మోస్ట్ 70 to 80% తగ్గిపోతూ ఉంటాయండి. అయితే ఈ వెరికోస్ వెయిన్స్ కానీ ఈ స్పైడర్ వెయిన్స్ కానీ ఏ ఏజ్ వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి?
ఇప్పుడు ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి యూజువల్గా వెరికోజ్ వెయిన్స్ అనేది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అలా అని చెప్పి ఓన్లీ ఈ ఏజ్ గ్రూప్లోనే రావాలని లేదు. ఆఫ్ లేట్ మనకు స్టాండింగ్ జాబ్స్ కానివ్వండి, సిట్టింగ్ డెస్క్ జాబ్స్ కానివ్వండి ఎక్కువ అవడం వల్ల యంగ్ పాపులేషన్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. అలానే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం యంగ్ ఏజ్ గ్రూప్లో కూడా కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మన దగ్గరికి. అయితే జెనెటిక్ ప్రాబ్లమ్స్తోనే వచ్చే వరకు ఏ ఏజ్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? సో యూజువలీ అరౌండ్ 20 ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి ఈ జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చేవాళ్ళు. అంటే ఒకవేళ జెనెటిక్ గా ఎవరికైనా ఉంటే రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఉండడం కంటే మనకు అది జెనెటిక్ గా ప్రాబ్లం ఉంటే మనం రాకుండా అయితే ప్రివెంట్ చేయలేమండి. బట్ ఒక్కసారి వచ్చాక మన చేతుల్లో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ పెరగకుండా మాత్రం ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అంటే స్టాకింగ్స్ ఎక్కువసేపు వాడటం వల్ల పెరగడం అనేది మనకు ఆపగలుగుతామండి. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది కేవలం కాస్మెటిక్ సమస్యగా భావించవచ్చా? అంటే లేదంటే ముందు ముందు ఇది ఏ విధమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటుందంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది ఇది కేవలం కాస్మెటిక్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ కాస్మెటిక్ ప్రాబ్లం అయితే అస్సలు కాదండి. ఇనీషియల్ గా ఆ స్పైడర్ వెయిన్స్ అనేవి ఏవైతే కనిపిస్తాయో యాజ్ లాంగ్ యాజ్ సిమ్టమ్స్ లేనంత వరకు కాస్మెటిక్ అని చెప్పచ్చు. బట్ స్పైడర్ వెయిన్స్ వస్తున్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అండర్లయింగ్ అంటే కింద ఏదో ఒక సీరియస్ ప్రాబ్లమ్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది అని చెప్పేది మనం నోటీస్ చేయాలి. సో దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రెషన్ అనేది ఫాస్ట్ గా అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. అలా నేను చెప్పినట్టు నిందాక కాంప్లికేటెడ్ స్టేజ్ ఎంటర్ అయిన తర్వాత మనకు ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా డిలే చేయకూడదండి. అయితే ఈ వెరికోస్ వెయిన్స్ స్టేజెస్ నిర్ధారణ నుండి కోలుకొని దశ వరకు అది ఒకే రోజులో డిశ్చార్జ్ ఏ విధంగా సాధ్యమంటారు? అలా ఉంటుందంటారు? అలా ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన అవెస్ హాస్పిటల్లో మనకు పేషెంట్స్ చాలా దగ్గర నుంచి వస్తూ ఉంటారండి, చాలా దూరం నుంచి. సో వచ్చిన వాళ్ళకి టైం అనేది సేవ్ అవ్వడానికి, అలాగే బర్డెన్ అనేది తగ్గడానికి మన దగ్గరే స్క్రీనింగ్ డాప్లర్ అనేది చేస్తూ ఉంటాము. అది చేసిన తర్వాత వాళ్ళ సిమ్టమ్స్ బట్టి కానివ్వండి, వాళ్ళ స్టేజింగ్ బట్టి కానివ్వండి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాము. ఆ తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు మన మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్స్ ద్వారా అది ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాము, అలాగే ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. అలాగే ఈ రెండు కాకుండా మనకు గ్లూ అంటాం, అంటే ఒక చిన్న బంక దెక్కించడము, దానివల్ల వెయిన్ క్లోజ్ అవుతుంది. సో అలానే ఇంజెక్షన్ స్క్లీరోథెరపీ అనేది ఇస్తాము. ఇవన్నీ కూడా జస్ట్ మైనర్ ప్రొసీజర్స్ అండి. ఒక 20 to 30 minutesలో ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. అలానే ఈవినింగ్ అయ్యేసరికి పేషెంట్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ ఉండదండి. అయితే గుంటూరు నుంచి సంధ్య గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ వెయిట్ వల్ల వెరికోస్ పెయిన్ లాగా వచ్చినాయి అండి. అవి నాకు వచ్చి 5 years అయింది. నమస్కారం సంజయ్ గారు, చెప్పండి మేడం. ఓకే, నమస్తే అండి. 5 years బ్యాక్ నాకు ఓవర్ వెయిట్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో వెరికోస్ వెయిన్ లాగా కనిపించినాయి అండి. ఓకే, కాళ్ళకి 2 కాళ్ళకి వచ్చినాయి. ఓకే మేడం. ఇప్పుడైతే వాటి వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే ఇచ్చింగ్ అలా ఏం నొప్పులు ఏం లేవు. ఓకే మేడం. ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? ఓకే మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ టైం వచ్చాయి అన్నారు. ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్ స్టేజ్ అండి మనకు వారికోజ్ వెయిన్స్ రావడానికి. అంటే కడుపులో బిడ్డ ఉండడం వల్ల ఆ ప్రెషర్ అనేది పెరిగి మనకు వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం అవుతుంది. సో దానివల్ల ఫ్లో కూడా పూర్తిగా పైకి రాకుండా కొంతవరకు కాలల్లో ఉండిపోవడం వల్ల ప్రెషర్ పెరిగి వారికోజ్ వెయిన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మీరు చెప్పినట్టయితే బరువు అనేది కూడా ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి లేవంటున్నారు. సో ప్రస్తుతానికైతే కొన్ని రోజులు మీరు ఈ వెయిట్ అనేది కొంతవరకు తగ్గి, అలానే మనకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాము, స్టాకింగ్స్ వేసుకోవడం, అలాగే కొంతవరకు మెడికేషన్ అనేది ఉంటుందండి. అవి వాడడం వల్ల పెరగకుండా ఆపగలుగుతాము. కొంతవరకు సిమ్టమ్స్ ఏమైనా ఉంటే రిలీఫ్ అనేది వస్తుంది. సో మనకు మీ దగ్గరలో ఉన్న అవెస్ వాస్కులర్ సెంటర్కి వచ్చి మీరు వచ్చినట్టయితే ఒకసారి కన్సల్ట్ చేసి మనం ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవడానికి వీలవుతుందండి. మామూలుగా ఇలా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఒక కాలుకి వస్తే ఇంకో కాలుకి కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే ఒక కాలికి వచ్చి ఇంకొక కాలికి రావడం అనేది అంత
ఏమంటారంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలా మంది పేషెంట్స్ లో మేము చూసేది ఏంటంటేనండి అరౌండ్ 90%, అంటే 100లో 90 మందికి వెరికోజ్ వెయిన్స్ అనేది 2 కాళ్ళలోనూ ఉంటాయి. ఒక 10 మందిని తప్పించి మిగిలిన 90 మందికి 2 కాళ్ళలోనూ ఉంటాయి. కానీ ఒక కాల్లో తీవ్రత అనేది ఎక్కువ ఉండొచ్చు, ఇంకొక కాల్లో తీవ్రత అనేది తక్కువ ఉండొచ్చు అమ్మా. ఓకే అండి. అయితే నిజానికి ఇది ఓవర్ వెయిట్ కూడా ఈ వెరికోస్ వెయిన్స్ కి కారణం అంటారా? ఎంతవరకు కారణం అవుతుంది? ఖచ్చితంగా అండి. ఈ మధ్య కాలంలో మేము చూస్తున్న మాక్సిమం పేషెంట్స్ లో ఒబెసిటీ, ఓవర్ వెయిట్, బరువు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది ఈ మధ్య ఈ వెరికోజ్ వెయిన్స్ నుంచి సఫర్ అవుతున్నారు. చెప్పినట్టయితే ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాల్వ్స్ అనేవి కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల వెరికోజ్ వెయిన్స్ డెవలప్ అవ్వడం, అలానే సిమ్టమ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయండి. అయితే ఈ మధ్య కాలంలో ఈ వెరికోస్ వెయిన్స్ అనే సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా వస్తుంది అని వింటున్నాం. దీనికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు స్త్రీల్లో వెరికోజ్ వెయిన్స్ రావడానికి యూజువల్గా నార్మల్గా ఇన్ జనరల్ పాపులేషన్లో మనకు ఎక్కువసేపు నిల్చొని ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి, అలానే వంశపారంపర్యంగా అంటే వంశంలో ఎవరికైనా ఉన్నా కూడా ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయండి. దీంతో పాటు స్మోకింగ్ అనేది కూడా ఒక కారణం. ఈ కారణాలతో పాటు ఎక్స్క్లూజివ్గా లేడీస్లో రావడానికి మనకు కొన్ని ఎక్స్ట్రా రీజన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ, నిందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వెరికోజ్ వెయిన్స్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి. అలానే మనకు లేడీస్లో హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్ల వాల్ మీద పడి మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే మెనోపాజ్ ఏజ్ గ్రూప్ కానివ్వండి, పెరీమెనోపాజల్ ఏజ్ గ్రూప్ కానివ్వండి, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కానివ్వండి, ఈ వెరికోజ్ వెయిన్స్ అనేవి రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. అయితే ఈ ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్ కి తిరిగి వెరికోజ్ వెయిన్స్ వచ్చే సమస్య వచ్చే అవకాశం, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా కానివ్వండి, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఎనీ పర్టికులర్ డిజీజ్ అయినా కానివ్వండి, ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత మళ్ళా రావడానికి అవకాశాలు ఉంటాయండి. దేనికి కూడా 100% అనేది అస్సలు ఉండదండి. సో అలాగే వెరికోజ్ వెయిన్స్లో కూడా వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి, తీవ్రత బట్టి, వాళ్ళ ఫిజికల్ స్టేటస్ అంటే బరువు బట్టి, ఇలా కొన్ని రకరకాల కారణాల వల్ల తిరిగి రావడానికి అవకాశాలు కూడా ఉంటాయండి. ఇందులో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే పోస్ట్ ట్రీట్మెంట్ పేషెంట్ కాంప్లైన్స్, అంటే మనం చెప్పింది ఎంతవరకు పేషెంట్ పాటిస్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా మళ్ళా తిరిగి రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయండి. అయితే మరి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఏం పాటించాలంటారు పద్ధతులు? కానీ ఇప్పుడు మనం ఇందులో స్టేజ్ పట్టి, అంటే పుండున్న వాళ్ళకి మనకి ప్రొసీజర్ చేసిన తర్వాత 4 లేయర్ అనేది ఇస్తూ ఉంటాము. సో ఆ 4 లేయర్ అనే బ్యాండేజ్ వల్ల మనకు కంప్రెషన్ అనేది వచ్చి ఆ పుండు మానడానికి హెల్ప్ చేస్తుంటుందండి. సో ఇలా 4 లేయర్ ఉన్నప్పుడు ఎక్కువగా మనం ఏం చెప్తామంటే ఈ కంప్రెషన్ అనేది లూజ్ కాకుండా ఉండాలి. సో బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఇలా నడపకూడదు. అలానే చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు స్టాకింగ్స్ అనేవి కొన్ని రోజుల వరకు ఖచ్చితంగా వాడాలి అండి. ఆ స్టాకింగ్స్ వాడడం వల్ల ఈ కంప్రెషన్ అనేది కొంతవరకు బాగా అచీవ్ అయ్యి కూడా మనకు హీలింగ్ అనేది త్వరగా ఉంటుంది. సో ఇది వాడటం వల్ల మనకు రికరెన్స్ అవ్వాల్సిన ఛాన్సెస్ అనేది చాలా తగ్గుతాయి. అలానే బరువుగా ఉన్న వాళ్ళకి క్లియర్గా చెప్తాం, చేసిన తర్వాత కూడా బరువు అనేది తగ్గడం వల్ల మళ్ళా తిరిగి వచ్చే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. అంటే అసలు ఒకసారి వెరికోస్ వెయిన్స్ వచ్చిందంటే మాత్రం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఇందులో మళ్ళీ స్టేజ్ పట్టి, పేషెంట్ సిమ్టమ్స్ పట్టి, అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే స్టేజింగ్ కంటే ఎక్కువ కూడా పేషెంట్ ఏ విధంగా సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది స్పైడర్ వెయిన్స్ కేవలం కాస్మెటిక్ ఇష్యూ కింద కన్సిడర్ చేస్తారు. అలానే కొంతమందికి కాళ్ళు వాపులు కానివ్వండి, నొప్పులు కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే కొంతమందికి పుండ్లు ఏర్పడడం వల్ల వాళ్ళు చేసే ప్రొఫెషన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కాస్మెటిక్ ఇష్యూ అంటే కొంతమందికి అదొక సోషల్ ఫోబియా కింద కూడా ఉంటుంది. సో మేము కొన్ని సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళలేకపోతున్నామండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిదండి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు పుండ్లతో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇన్ కేస్ మనకు సిమ్టమ్స్ ఎక్కువగా లేవు, జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నాయి అంటే పెరగకుండా ఆపడానికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, కొంత మందులు అనేది వాడటం, అలాగే స్టాకింగ్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రిలీఫ్ అనేది కూడా వస్తుందండి. అయితే ఈ సిరలు ఉబ్బడాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు కదా. సిరలు, ధమనులు రెండు ఉంటాయి, కానీ సిరలు మాత్రమే ఉబ్బడానికి కారణాలు ఏంటంటారు?
అంటే ఇప్పుడు సిరలు అనేవి ఎక్కువ ఎలాస్టిక్ గా ఉంటాయండి యూజువల్గా. సో ఎక్కువ బ్లడ్ ఫ్లోని అకామిడేట్ చేయడానికి మనకు వెయిన్ వాల్ కూడా ఎక్స్పాండ్ అవ్వడము అనేది ఎక్కువగా ఉంటుంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వల్ల మనకు వారికోజ్ వెయిన్స్ అనేది కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ ఏజ్ని బట్టి అంటే ఏ ఏజ్ నుంచి ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటారు? ఒకవేళ వచ్చినా కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, లేదంటే డయాబెటీస్, బీపీ ఇవేమన్నా కారణాలు ఉంటాయంటారా ఆ సఫరింగ్ ఎక్కువగా ఉండడానికి? అంటే ఇది డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, వెరికోజ్ వెయిన్స్ కూడా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటేనండి, మనకు షుగర్ అనేది కంట్రోల్లో లేకపోతే చిన్నపాటి పుండ్లు కానివ్వండి మానడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. దాంతోపాటు మనకు అండర్లయింగ్ ప్రాబ్లం వెరికోజ్ వెయిన్స్ అనేది ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే 50-55 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఏమవుతుందంటే మనకు వెయిన్ వాల్స్ కూడా ఎలాస్టిసిటీ అనేది పోతూ ఉంటాయి. అలానే వాల్వ్స్ కూడా వీకెన్ అవ్వడం వల్ల ఈ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందంటారా? అంటే వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి షుగర్ వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతాయి, కానీ వెరికోజ్ వెయిన్స్ వల్ల యాజ్ సచ్ షుగర్ వచ్చే అవకాశం ఉండదండి. ఈ స్టాకిన్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు? ఇది అంటే తాత్కాలికంగా ఉపశమనం కోసమేనా, లేదంటే లైఫ్ లాంగ్ ఈ స్టాకిన్స్ వాడడం వల్ల ఉపశమనం ఉంటుందంటారా? ఉపశమనం అంటే ఓన్లీ ఏవైతే కాళ్ళు నొప్పులు కానివ్వండి, లేకపోతే కాళ్ళు వాపులు కానివ్వండి, కొంతవరకు రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హవెవర్ ఆ స్టాకింగ్స్ వాడడం వల్ల రిలీఫ్ వస్తుంది ఖచ్చితంగా, కానీ ఎంతవరకు మనం జీవితాంతం వాడగలుగుతామనేదే ఎక్కువగా మనం ఫేస్ చేసే మేజర్ ఇష్యూ అండి. ఈ స్టాకింగ్స్ లో రకాలు ఏమన్నా ఉంటాయండి. ఇప్పుడు మనకు పేషెంట్ వ్యాధి తీవ్రత బట్టి మనకు అందులో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. అలానే స్టాకింగ్స్ లో యూజ్ చేసే మెటీరియల్ బట్టి నైలాన్, ఎలాస్టిక్ ఇలా రకరకాల టైప్స్ కూడా ఉంటాయండి స్టాకింగ్స్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి మీరు ఎలా ట్రీట్ చేస్తారండి ఈ ప్రాబ్లం గురించి వచ్చినప్పుడు? ఫస్ట్ థింగ్ మనకు ఫోర్మోస్ట్ గా మనం పేషెంట్ వచ్చినప్పుడు హిస్టరీ అనేది తీసుకుంటామండి. అంటే వాళ్ళ సిమ్టమ్స్ అంటే ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు అనేది తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. అంటే చూస్తాం మనకు వెయిన్స్ ఉన్నాయా లేవా, ఎంతవరకు ఉన్నాయి, అలానే మనకు స్కిన్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేవా అనేది చూసిన తర్వాత మనకు డాప్లర్ స్కానింగ్ అనేది చేపిస్తామండి. ఆ డాప్లర్ అనే దాంట్లో మనకు వెయిన్ ఎంత ఉంది, అలానే ఎక్కడైనా ఇన్కాంపిటెన్సీ ఉందా లేదా అనేది చూస్తూ ఉంటాము. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ప్లాన్ చేస్తామండి. ఈ వెరికోస్ వెయిన్స్ కి ఆహార పద్ధతులకి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? ఎలాంటి ఆహార పద్ధతులు పాటిస్తే మంచిదంటారు? ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకు వాటర్ అనేది తీసుకుంటే మంచిదండి. ఎస్పెషలీ డ్యూరింగ్ సమ్మర్స్ కానివ్వండి, వింటర్స్ కానివ్వండి. అలా తీసుకోవడం వల్ల మనకు సిమ్టమ్స్ అనేవి కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. అలానే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా కొంతవరకు ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ కి బాగా హెల్ప్ చేస్తాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఈ కానివ్వండి, విటమిన్ సి కూడా కొంతవరకు బెనిఫిషియల్ గా హెల్ప్ చేస్తాయండి. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు, అలాగే నడవలేరు కదా, మరి వాళ్ళు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నా తగ్గించుకోవడం ఎలా, వాకింగ్ చేయడం ఎలా, దీనికి ఏంటంటారు పరిష్కారం? ఒకటి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, బరువు ఉన్న వాళ్ళు తగ్గితే తీవ్రత అనేది కొంతవరకు తగ్గుతుంది. హవెవర్ ఆల్రెడీ వచ్చిన వెరికోస్ వెయిన్స్ అనేవి పూర్తిగా తగ్గవు. సో దానికి మనం చిన్నపాటి ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉండాలి. అంటే వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, అలానే కొంతవరకు స్విమ్మింగ్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ వెరికోస్ వెయిన్స్ కి వాడే మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండమంటారా? యూజువల్లీ చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అంటే పేషెంట్ టాలరేట్ చేయకపోవచ్చు, కడుపులో మంట రావడం, అలానే వామిటింగ్ సెన్సేషన్ అనేది రావడం, ఇవి కామన్ గా చూస్తూ ఉంటామండి. ఇంకొకటి అండి, లాస్ట్ గా చిన్నపిల్లలకి అయితే వచ్చే అవకాశం అయితే లేదంటారా? చాలా రేర్ అండి. జెనెటిక్ గా ఉంటే ఉండొచ్చు, కానీ చాలా రేర్. ఫైనల్ గా ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు మీరు ఎర్లీ స్టేజెస్లో కనుక ఉన్నట్టయితే మీ దగ్గరున్న సెంటర్కి వచ్చి విజిట్ చేసి టెస్టింగ్ అనేది చేయించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ మనం కాంప్లికేట్ అయ్యేంత వరకు ఆగకుండా దాన్ని ఆపడానికి వీలవుతుందండి. అలానే ఇందాక నేను చెప్పినట్టు కలర్ మారడం కానివ్వండి, విపరీతమైన కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాపులు రావడం, తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, రాత్రి నిద్రలో పిక్కలు పట్టేయడం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దాన్ని ఒక సీరియస్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మనం దాన్ని అదే స్టేజ్లో ఆపడానికి వీలవుతుంది.
అయితే ఈ వెరికోస్ వెయిన్స్ కి ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయంటారు? అంటే బ్లడ్ టెస్ట్ అలాంటివి ఏమైనా ఉంటాయంటారు? మనం కామన్ గా చేసేది స్క్రీనింగ్ డాప్లర్ అంటామండి, లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ అంటాము. ఈ డాప్లర్ చేయడం వల్ల మనకు రక్తం పైకి పూర్తిగా వెళ్తుందా లేదా, లేకపోతే జంక్షన్ దగ్గర నుంచి రిటర్న్ వస్తుందా, అలానే ఈ వెయిన్స్ కి కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ కనెక్షన్స్ వల్ల కూడా కొంతవరకు బ్లడ్ అనేది వచ్చి నిలువ ఉండిపోవడం జరుగుతుంటుంది. అలానే కనెక్షన్స్ ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఈజీగా ప్లాన్ చేయొచ్చండి. అయితే ఈ సిరలు ఉబ్బడం వల్ల బ్లడ్ పంపింగ్ లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అంటే ఇది ఖచ్చితంగా హార్ట్ మీద కాంప్లికేట్ అయితే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుందండి. దాన్నే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము. సింపుల్ గా చెప్పాలంటే మనకు ఈ వీనస్ సిస్టమ్ అనేది పంప్, పైప్, వాల్వ్స్ అంటాం. మనకు ఇందాక చెప్పినట్టు ఈ వాల్వ్స్ అనేవి రక్తాన్ని పైకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మనకు కాఫ్ మజిల్ అంటే మన కాళ్ళల్లో పిక్క భాగము రెండో గుండెలాగా పనిచేసి కొంతవరకు టైట్ అయ్యి లూజ్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది పైకి ఈజీగా వెళ్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మనకు ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదో బ్లడ్ అనేది పూలప్ అయిపోయినప్పుడు గడ్డ కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలా రక్తం అనేది గడ్డ కడితే మనకు సర్క్యులేషన్ లోకి వెళ్లి అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల, అడ్డుపడడం వల్ల కొంతవరకు కాలు వాపు అనేది, విపరీతమైన నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, ఊపిరితిత్తుల మీద, గుండె మీద ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయి. దాన్నే డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాము. ఇది ఒక సీరియస్ కాంప్లికేషన్. ఖచ్చితంగా ప్రాణం మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయి. హవెవర్ ఇది చాలా రేర్ గా అవుతూ ఉంటుందండి, డివిటి అనేది వారికోస్ వెయిన్స్ లో. ఈ ఏవిస్ హాస్పిటల్లో అంటే ఎంతవరకు పేషెంట్స్ కి అంటే నయం అయిందంటారు? దాని గురించి చెప్పండి, మీ హాస్పిటల్ గురించి. ఖచ్చితంగా అండి, మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ డెఫినెట్లీ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ వీ హావ్ బీన్ ప్రొవైడింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ రిజల్ట్స్ విచ్ వీ హావ్ డెలివర్డ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా మంది పేషెంట్స్ ఊర్ల నుంచి వస్తూ ఉంటారు, చాలా మంది, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఈవినింగ్ కి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోవడం, అలానే ఆ తర్వాత రికరెన్స్ రేట్ అనేది కూడా మా దగ్గర చాలా తక్కువగా ఉంటుందండి. సో ఆ విధంగా చూస్తే పేషెంట్స్ చాలా సాటిస్ఫైడ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్ గురించి చాలా సమస్యలు గురించి చాలా సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వెరికోస్ వెయిన్స్ గురించి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు. నమస్తే.